పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, మనిషి ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, ప్రతి ఒక్క కట్టడను తనకు అనుకూలంగా మలచుకొని పాటిస్తూ ఉన్నాడు. దానికి కారణముగా మనిషి రోజు రోజుకి తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతూ దేవునికి దూరమైపోతూ ఉన్నారు. మనిషి గ్రహించుకున్నది ఏమిటి అంటే, దేవుడు సమస్తమును పరిశీలించి చూడగలడు అని, ఆయన మహాశక్తివంతుడు అని, ఆయన విజ్ఞానం అనంతమైనది అని గ్రహించుకోలేక ఈ లోకములో తన యొక్క వాంఛల కోసమై, తన సుఖ జీవితము కోసమై మనిషి దేవుడిచ్చిన ఆజ్ఞలను తనకు అనుకూలంగా మలచుకొని ఉన్నాడు. అందుకనే ప్రభు ఈరోజు సువార్త పట్టణంలో సెలవిస్తూ ఉన్నారు, నేను వచ్చినది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను సంపూర్తి మార్చడం కోసమై, సంపూర్ణముగా మరలా మనకి వసడం కోసమై అని ఆయన పలుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆ విధముగా పలుకుతూ ఆయన ఒక మాటను నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ఇదిగో ఎవరైతే గనక ఆజ్ఞలలో అతి అల్పమైన దానిని పాటిస్తూ అనుసరిస్తూ దానిని బోధిస్తూ ఉంటారో అట్టి వారందరూ కూడా పరలోక రాజ్యములో అత్యల్పులుగా పరిగణించబడతారు అని. మరి నీ జీవితం ఏమిటి? ఏ విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను స్వీకరించి పాటిస్తూ ఉన్నా? ఏ విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను నీ బిడ్డలకును, నీ కుటుంబములోను, నీ బంధుమిత్రుల మధ్య బోధిస్తూ ఉన్నా? ఈరోజు నీవు ఆలోచన చెయ్యి. ఈరోజు నీవు ఒక నిర్ణయమును తీసుకోవాలా? ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎంతో పటిష్టముగాను, ఎంతో శ్రేష్టముగాను, ఎదుటివారికి హానికి కలగకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించులాగున అవి మలచబడ్డాయి. దేవుని బిడ్డలారా, కానీ కోపముతో, ద్వేషముతో, స్వార్థముతో, అసూయలతో, కామేక్షతో మనిషి తనను తను మోసము చేసుకుంటూ దేవుని యొక్క కళ్ళు కప్పుతూ ఉన్నాను అని భ్రమలో జీవిస్తూ ఉన్నాడు. ఈరోజు అట్టి భ్రమలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేవాలి. మూసుకుపోయినటువంటి ఆధ్యాత్మిక కనులను తెరిచి చూడాలి. ఎందుకంటే సువార్త పట్టణముల్లో అత్యల్పమైనటువంటి ఆజ్ఞలు ఏ విధముగా ఉంటాయో అనేది ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. అలా బోధిస్తూ ఈ విధముగా జీవించిన వారు ఈ విధముగా శిక్షించబడతారు అని ఆయన మనకు తెలుపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి అట్టి అత్యల్పమైనటువంటి కట్టడలు ఏమి దాగున్నవి అనేది గ్రహించుకుంటే, అనవసరముగా కోపపడువారు అంట, అనవసరముగా తన యొక్క సహోదరుడను, తన తోటి వారిని వ్యర్థుడా, నువ్వు పనికిరాని వాడువా అని సంబోధించిన వారు కూడా, ఎవరైతే మనస్పర్ధలతో, స్వార్థముతో, అసూయతో కక్షలు పెంచుకుంటారో అట్టి వారందరూ కూడా మరి ఎదుటివారితో సైక్యపడకుండా, సమాధాన పడకుండా ఈ లోకముల్లో ఒకరికొకరు దూరమైపోతూ బంధాలను, బంధుత్వాలను తెగదింపులు తీసుకుంటారు. అట్టి వారందరూ కూడా కామేక్షతో ఎదుటివారిని పరికించి చూసేవారును, ప్రతి ఒక్కరూ కూడా వారి నరకాగ్నికి దూరం అవుతారు దగ్గరవుతారు అంట. మరి దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట, నీవు తెలుసో తెలియకో దేవునికి చేసిన వాగ్దానాలను, ప్రమాణాలను ఎప్పుడు కూడా విస్మరించకుండా వాటిని నెరవేర్చాలి అని. మరి ఇంకొక మాట చెప్పాలి అంటే, మానవుడు అతి సులభముగా చేసేటువంటి ఒక గొప్ప కార్యం ఏమిటి అంటే, ఎదుటి వారిని తోలనాడి మాట్లాడటం, ఎదుటి వారిని చూసి సనుగుకొనడం, ఎదుటి వారిని చూసి గొనుగుకొనడం, ఎదుటి వారి గురించి మరొకరికి చాడీలు చెప్పడం, తప్పుగా మాట్లాడడం, అట్టి విషయాలన్నీ కూడా మనం గ్రహించుకోలేకపోతున్నాము. కానీ పరలోక రాజ్యములో దేవుడు మనకు వసినటువంటి ఆజ్ఞలలో అవి అతి అల్పంగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఈరోజు అట్టి కార్యములను ఎవరైతే చేస్తూ ఉంటారో, అట్టి వాటిలో ఎవరైతే చిక్కుకుపోయి జీవిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరూ కూడా నరకాగ్నికి పోతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకని ప్రభు ఈరోజు నీ రక్షణ నీ చేతిలో పెడుతూ, నీ యొక్క నిర్ణయమును నీవే తీసుకోమని ఒక స్వేచ్ఛతో ఆయన నీ ముందు జీవమును మరణమును పెట్టి ఉన్నారు. నిప్పును నీరును కూడా నీ ముందు పెట్టి ఉన్నారు. నీకు ఏమి కావాలి? జీవజలము ఓటైనటువంటి క్రీస్తు ప్రభువారు నీ ప్రక్కన ఉన్నారు. అదేవిధంగా నిత్య నరకాగ్నిలో నిన్ను మగ్గులాగా చేసేటువంటి సాతానుడు మరొక పక్క ఉన్నాడు.
నీకు ఏమి కావాలో నీవు ఎన్నుకొనవచ్చు. ఈరోజు ఏమి కావాలో నీవు నీ చేతితో నీవు తీసుకొనవచ్చు ఈరోజు. మరి అలా తీసుకునే ముందు ఒక్క విషయం నువ్వు గ్రహించుకో. దేవుని ఆత్మ వెల్లడించనది నీవు మంచి నిర్ణయం తీసుకోవడం అసాధ్యము. దేవుడు వెల్లడించనది తన రహస్యమును కనుగొనడం నీకు అసాధ్యము. అట్టి రహస్యమును కనుగొనాలి అంటే నీవు దేవుని ప్రీతిపాత్రము, దేవుని యొక్క అనుగ్రహమును కోసం ఎదురు చూడాలి, అర్జించాలి. ఈరోజు నీవు నిర్ణయం చేసే ముందు దేవుని విన్నవించుకో, దేవునికి నీవు మనవి చేసుకో. దేవా, నేను తీసుకునే నిర్ణయం ఏమిటి? నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ ఈ లోకములో కనబడే ప్రతి ఒక్కటి కూడా నన్ను జీవాన్ని నడిపించలాగా కనబడుతూ ఉంది, కానీ నేను నీకు దూరం అయిపోతున్నాను అనే యొక్క అనుమానము నాలో ఉంది. నీ యొక్క ఆత్మ బలము నాకు దయచేయమని, నీ యొక్క ఆత్మశక్తి నాకు దయచేయమని. ఈ లోకములో పాలకులు ఎంతోమంది ఎన్నో విధాలుగా నడిపిస్తున్నప్పటికీ అవి నీ దగ్గర నుంచి రానంత వరకు కూడా మమ్మల్ని ఒక్కొక్కసారి పెడత్రో పట్టిస్తూ ఉంటాయి. రెండో పట్టణంలో మనం గ్రహించుకుంటూ ఉన్నాం. మరి నీకు ఏమి కావాలి? నీకు ఎటువంటిది కావాలి? దేవుడు సమస్తమును పరిశీలించువాడు. ఆయన ఈరోజు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. నీవు తీసుకునే నిర్ణయమును ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మరి అత్యల్పమైనటువంటి వాటిని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నీవు ఈరోజు నిత్య జీవాన్ని పొందుకోవాలి అనుకుంటే, క్రీస్తు ప్రభును నీవు కౌగిలించుకోవాలనుకుంటే, క్రీస్తు ప్రభు అడుగు జాలను నడవాలి అనుకుంటే, క్రీస్తు ప్రభు నీలో మమేకము చేసుకోవాలని ఆశపడితే, నీవు ఈ లోకములో ఉన్నటువంటి అత్యల్పమైనవిగా ఉన్న కోపము, ద్వేషము, అసూయ, కామేచ్ఛ అటువంటివి ఎన్నెన్నో నువ్వు వదిలివేయాలి దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి మనం పట్టుకోవడంలో ఏమీనూ లేదు, విడిచిపెట్టడంలో ఉంటూ ఉంది. ఈ లోకము నవ్వుతూ ఉంది, హేళన చేస్తూ ఉంది. కానీ ఈ లోకము తెలుసుకోలేనిది ఏమిటి అంటే దైవ చిత్తమును, తన యొక్క జ్ఞానమును ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకములో అత్య జ్ఞానం కలిగిన వాడు సైతము దేవుని దృష్టిలో అత్యల్పడుగా పరిగణించబడతాడు. నీవు దేవుని దృష్టిలో అత్యధికులుగా ఉండాలి అంటే నీవు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆ ఆజ్ఞలున్న సారాంశమును నీవు గ్రహించుకొని పాటించాలి. దానినే నీవు నీ కుటుంబానికి బోధించాలి, నీ బిడ్డలకు బోధించాలి, నీ బంధుమిత్రులకు బోధించాలి. నీవు వారితో దేవుని చిత్తానుసారము జీవించడం కోసమే ప్రేరేపించి నీ కుటుంబాన్ని ఐక్యము చేయాలి. అలా ఐక్యము చేసిన రోజున దేవుని ఆత్మ నీతో, నీ కుటుంబముతో ఉంటూ ఉంది, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటూ ఉంది, నిన్ను దీవిస్తూ ఉంటుంది. అనుదినము ఆ ప్రభువు నిన్ను కాపాడుతూ ఉంటారు. అట్టి దీవెన మనకు రావాలి అని ఈరోజు ప్రభు బోధిస్తున్నటువంటి వాక్యంను స్వీకరించి, ఆయన బోధిస్తున్నటువంటి సత్యమును గ్రహించి, ఆయన మనకు వస్తున్నటువంటి ఆజ్ఞలను పదిలముగా మనము పొందుకొని దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.